నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మర్సు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగ వచ్చేదాకా చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు ఛార్జ్ కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఏపీ సర్కార్ను చూసి నేర్చుకోవాలట తెలంగాణ సర్కార్ వాళ్ళు మాట ఇచ్చినట్టు ఎంబడే వేయాలన్నట పెంచుతామన్న పింఛన్లు. తెలంగాణ గవర్నర్గా రాబోతున్నాడట కిరణ్ కుమార్ రెడ్డి సారు. పాడైపోయిన కారును దగ్గరుండి మరీ రిపేర్ చేస్తున్నది కదా సెంట్రల్ సర్కారు. ఏపీ స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడికేనట, డిప్యూటీ స్పీకరు జనసేన లోకం మాధవకేనట. సైకిల్ పార్టీకి ముంగటున్నదట ఒక గుడ్ న్యూస్. సెంటర్ వాళ్ళు ఏవవుతున్నారట ఒక గవర్నర్ పోస్టు. ఎందుకో చెప్పకుండా ఏడుస్తున్న గంగులు. ఎందుకు ఇట్లయితే కోడలా అవుల్లా, మీకు పింఛన్ వచ్చిందా? ఏంది ఇంకా రాలేదా? ఏం లీడర్లు ఉన్నారో ఏమో పోన్రి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు ఎలా చల్లక ముందేమో కుర్చీ ఎక్కంగానే పింఛన్లను పెంచి ఇస్తామన్నారు. కానీ చెయ్యి పట్టోళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా కూడా ఇంకా పెంచిన పింఛన్ల ఊసేలేదు. ఈ నెల కూడా ఇంకా పాత పింఛన్ కూడా రాలేదు. గందుకేనేమో హరీష్ రావు సారు గీతి ఆటలు కోటలు దాటుతాయి, సేతలేమో గడప కూడా దాటాయి అన్నట్టే ఉన్నది కదా సెయ్యి పాటోల పనితనం అని గట్టిగానే గరమైండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సారు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. 4,000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? ఇన్నరా పక్క రాష్ట్రంలో ఉన్న సర్కారోళ్ళు నయ్యం మొన్ననే కుర్సీ ఎక్కి వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు అమలు చేస్తున్నారు. మరి అధికారంకి వచ్చి 6 నెలలైనా మీకెందుకు సాతనైతలేదని గరమైండు. డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇగో ఇన్నరా ఏపీని చూసన్నా తెలంగాణ సర్కార్ నేర్చుకోవాలన్నట. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము. 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ? అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16,000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము, మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యో, మీరు 16,000 అంటున్నారు కానీ అసలుకు ఈ నెల రావాల్సిన పాత పింఛన్ కూడా రాలేదు సారు. ఇన్నొద్దులు ఎలక్షన్ కోడు అని పింఛన్లు పెంచకుండా జరుపుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. ఇప్పుడేమో ఎలక్షన్లు ఓడిచినాక పాత కూడా చక్కగిత్తలేరు. సెయ్యి పట్టోళ్ళు గెలిచి తెలంగాణలో ఏదో మార్పు తెత్తారు అనుకున్నాం కానీ గిదా అయ్యా మీరు తెచ్చిన మార్పు అని గరమైతున్నారు పింఛన్ రాని అవ్వాతాతలు. చూడాలే మరి సర్కారోళ్ళు ఇప్పటికన్నా ఇచ్చిన మాట ప్రకారం ఇత్తమన్న 4,000 పింఛన్ అచ్చల నుంచన్నా సురువు చేస్తారు.
అధికారంతో గవర్నర్ పదవి ఇద్దామనుకుంటే వేరే ఏదన్నా రాష్ట్రానికి పంపుకోవాలి గాని తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమైన ఆయనను పట్టుకొచ్చి మళ్ళా గదే తెలంగాణకు గవర్నర్ను చేద్దామనుకున్నాడేంది అని గరమైతున్నారు కారు పార్టీ లీడర్లు. గవర్నర్ పదవి మీద సై పార్టీ సర్కారు కూడా ఏ మాట మాట్లాడతలేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణకు గవర్నర్ గా చూడు అటు పువ్వు పార్టీకి సెయ్యి పార్టీకి సరే అనిపిస్తే జనాలకైతే వద్దనిపిస్తున్నది. నిజంగానే గాయననే తెలంగాణ గవర్నర్ అయితేనైతే కారు పార్టీకి సెయ్యి పార్టీ పువ్వు పార్టీ దగ్గరుండి ఊపిరి పోసినట్టు అవుతుంది. జనాల రగులుతున్న తెలంగాణ వాదం మల్లలెత్తది. అందరూ కారు పార్టీకే సపోర్ట్ ఇస్తారు. మరి సెంటర్ వాళ్ళు గింత రిస్క్ చేస్తారో లేకపోతే ఎందుకులే అని గాయననే కాకుండా ఏరటోళ్ళను గవర్నర్ గా పెడతారో చూడాలే గాని ముంగటనైతే తెలంగాణలో మళ్ళొక ఉద్యమం లేసేటట్టే ఉన్నది. ఏపీలా అన్ని పదవులు అందరికి ఇచ్చిర్రు. ఎవ్వల పని వాళ్ళు చేసుకుంటున్నారు. మంత్రుల ఛాంబర్లు కూడా తయారైపోయినాయి. ఎవ్వల అర్రల ముంగట వాళ్ళ పేర్లతోని బోర్డులు పెట్టిండ్రు. ఇక మిగిలిన్నది స్పీకరు డిప్యూటీ స్పీకర్ పదవే. మరిగా పదలెవ్వలకో ఏందో గీ ముచ్చట చూసి పురాగాడుచుకుని రాపోర్రి. ఈ నెల 19వ తారీఖుకేంచి ఏపీలా అసెంబ్లీ మీటింగ్లు పెడదామనుకుంటున్నది బాబు సారు సర్కారు. గని అసెంబ్లీ స్పీకర్ ఎవ్వలనేది గిప్పటిదాకా బాబు సారు బయట పెట్టనే లేదు. అయితే అయ్యన్న పాత్రుడు సార్కే స్పీకర్ పదవి ఖాయమైందని ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇయాల్నో రేపో అధికారికంగా ప్రకటిస్తాడట బాబు సారు. సైకిల్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం బగ్గనే కట్టబడ్డాడు అయ్యన్న పాత్రుడు సారు. కేసులయ్యి జైలుకు కూడా పోయిండు. ఎమ్మెల్యేగా కూడా 7 మల్కల గెలిచిండు. సీనియారిటీ సిన్సియారిటీని చూసే స్పీకర్ పదవి ఇయ్యాలనుకుంటున్నాడట బాబు సారు. నక్క ఆనంద్ బాబు కళా వెంకట్రావు సారు పోటీలు ఉన్నా గానీ బాబు సారు అయ్యన్న పాత్రుడు సార్ దిక్కే చూస్తున్నాడట స్పీకర్ పదవి కోసం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకేంచి లోకం మాధవక్కకే వత్తదట. పంకపాటి సర్కార్ ఉన్నప్పుడు కదా ఒక దిక్కే అయినట్టు అవుతుందో మరి స్పీకర్ పదవి. లేకపోతే ఎవ్వలైనా పార్టీలతోటి సంబంధం లేకుండా అందరికీ మైకులు ఇస్తారో గానీ గప్పట్ల లెక్క అసెంబ్లీని ఆగం పట్టియకపోతే చాలు. అసెంబ్లీ అంటే జనాలు సమస్యలు తీర్చడానికి శాసనాలు తయారయ్యే జాగ కావాలే గాని చిన్న పోరగాల కంటే అధ్వానంగా కొట్టుకునుడు తిట్టుకునేందుకు కూసుంటే జాగ కాదు. అసలు అసెంబ్లీ అంటేనే బూతులు తిట్టుకోనికి అడ్డా అన్నట్టు మార్చిండ్రు రాజకీయ లీడర్లు. బయట అవతలి పార్టీలను తిట్టుడే, అసెంబ్లీలో కూడా అవతలను తిట్టుడే పనిగా పెట్టుకుంటున్నారు లీడర్లు. బయట కాకపోయినా కనీసం అసెంబ్లీలోనైనా జనాల కోసం లీడర్లు మాట్లాడితే మంచిగా ఉంటది అని అనబట్టిండ్రు ఏపీ పబ్లిక్. ఏపీకి రాజధాని వైజాగే. ఎలక్షన్లకు గెలిచినాక ఈ నుంచి పాలన షురూ చేస్తా, ఈయన్నే మకం పెడతా అని ఎలక్షన్లకు ముంగట బగ్గనే చెప్పిండు కదా మాజీ సీఎం జగన్ అన్న. వైజాగ్లోనే అడ్డా పెడతా అని అంటే ఏమో అనుకున్నాం కానీ ఋషికొండ కడగట్టిన బంగ్లా లోపట బగ్గనే సవలతులు చేసుకున్నాడు కదా. ఇక నిన్నట్సుంది సోషల్ మీడియాలో ఋషికొండ బంగ్లానే మస్తు వైరల్ అవుతున్నది. ఈ ముచ్చట మీదనే అటు సైకిల్ పాటోళ్ళు ఇటు పంక పాటోళ్ళు సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటున్నారు. మరి ఆ బంగ్లా ముచ్చటేందో మనం కూడా చూద్దాం పా. అరెవ్వా చూస్తున్నారా నుల్లా బాత్రూమే ఏ తీరుగున్నదో. గా నడిమిట్లున్న స్నానాల టబ్బే 26 లక్షల రూపాయలట. బాత్రూంలో సెంటర్ వేసి కూడా పెట్టినట్టున్నారు కదా. మరి జగన్ అన్న మజాకా బాత్రూమే గీ తీరుగా కట్టించిండంటే ఇక కడమ రూమ్ల గురించి చెప్పక్కర్లేదు. 500 కోట్ల రూపాయలతోని గీ బంగ్లాలు కట్టించిండ్రట. ఇక ఇప్పుడు ఎలక్షన్ల కుడి ఎడమై పంకపాటి ఘోరంగా ఓడిపోయింది కదా. ఇక అందరూ గీ రిషికొండ బంగ్లా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సారు ఏపీకి రాజధాని అమరావతి అని అంటున్నాడు. సారు ఎట్లాగా అమరావతిలోనే ఉంటాడు కావచ్చు. మరి గన్ని 100 కోట్లు పెట్టి ఋషికొండ కాడ కట్టిన గీ బంగ్లా పరిస్థితి ఏందని అందరూ గుసగుస పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది.
ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. ప్రసాదనాన్ని జగనన్న ఏ తిరిగి ఖర్చు పెట్టిండో చూడుండ్రని సైకిల్ పాటోళ్ళు వైరల్ చేస్తుంటే మేమేం మా కోసం కట్టుకోలే, రాష్ట్రపతి ప్రధాని ఇట్లా ఎవలొచ్చినా ఉండేనికి అందరి కోసం కట్టినామని పంకపట్టోళ్ళు అంటున్నారు. ఏపీలా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటే జగనన్నేమో ఆయన ఉండనికి పబ్లిక్ సొమ్ముతోని గింత విలాసవంతమైన బంగ్లా కట్టుడు అవసరమా అని ఇంకొందరు గరమవుతున్నారు. ఏం లీడర్లు ఉన్నారు ఏమో పోన్రి, జనాలు ఓట్లెత్తే గెలిచి జనం కోసం ఏమన్నా చేస్తారనుకుంటే అలా విలాసాల కోసం జనాల ట్యాక్సుల రూపంలో కట్టే పైసలను గిట్ల ఉత్తగా వేస్ట్ చేస్తున్నారని గరమవుతున్నారు చాలా మంది. కొలువుల కోసం రాసే పరీక్షలు మస్తు స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి పోనీయరు, బయటకే పంపుతారు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్నా అయినారు, బతిమలాడినా కరగరు, రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు. అంత బందోబస్తుగా ఉంటుంది. అయితే అటువంటి యూపీఎస్సీ పరీక్షకు ఓ సెల్లకు లేట్ అయితట్టుంటే ఓ పోలీస్ అన్న బండి మీద తీసుకుపోయి దించి అందరి తారీఫ్లు అందుకుంటున్నాడు. ఇంగో ఈ సెల్లకే పరీక్ష లేట్ అయ్యేటట్టుంటే ఇంగో ఈ ట్రాఫిక్ కానిస్టేబులే బండి మీద ఎక్కించుకొచ్చి పరీక్ష సెంటర్ కాడ దించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రశంసలే అందుకున్నాడు. ఈ సెల్లే రాజేంద్ర నగర్లా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాయాలన్నట, కానీ లేట్ అయింది. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీల సెంటరు బస్ ఎక్కి మైలార్ దేవులపల్లి దానికి పోయిందట. ఆడ నుంచి ఇంకా దూరం ఉంటగానే ఏం వస్తలేవట. పాపం మస్తు టెన్షన్ పడుతుంటే సెల్లెన్ చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్, ట్రాఫిక్ ఒక్కటే కాదు నా డ్యూటీ, సామాజిక బాధ్యత కూడా ఉండాలి అని చెప్పి పోలీస్ బండి మీదనే ఎక్కించుకపోయి పరీక్ష కేంద్రం కాడ దించి సెల్లె పరీక్ష రాస్తందుకు సాయం చేసిండు. నిజంగా ఈయన గనక లేకపోతే ఈ పరీక్ష రాయకపోయేదేమో. నిజంగా సెల్లెకు రేపు కొలువు వస్తే ఫస్ట్ కృతజ్ఞత ఈ సురేష్ అన్నకే చెప్పాలి. అంత గొప్ప సాయం అర్థం చేసుకొని చేసిండు. ఈ ముచ్చట తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి సారు వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలు. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను, ఆల్ ది బెస్ట్ అంటూ సీఎం రేవంత్ పోస్ట్ చేసిండు. కానీ సురేష్ అన్న గ్రేట్ కదా, ఇట్లుండాలి ఆఫీసర్లంటే. కానీ ఓ సెల్లే, ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంటే జర ముందు బయలు సరేనా, అన్ని యాళ్ళ ఇటువంటి సురేష్ అన్నలు ఉండరు. ఏపీల కూటమి ఏ ముహూర్తాన గెలిచిందో కానీ సుడి మామూలుగా తిరగలేదు. బాబు సారు పేరైతే మారుమోగుతున్నది దేశంలా. బాబు సారు రాజకీయ చతురత ముంగట ఎవ్వరు కూడా పనికిరారు అన్నట్టే ఉన్నది బాబు సారు రాజకీయం. ఇప్పటికే సెంట్రల్లో 2 మంత్రి పదవులు వచ్చిన సైకిల్ పార్టీకి ఇప్పుడు ఇంకో పెద్ద ఆఫర్ తయారుగున్నదట. మరి గా ఆఫర్ ఏందో గీ ముచ్చట పురాగా చూడుండ్రి. లోక్సభ స్పీకర్ పదవి కావాలని బాబు సారు మోదీ సార్ను అడిగిండని ముచ్చట్లు వినబడ్డాయి కదా గప్పట్లా. ఇక డిప్యూటీ స్పీకర్ ఇస్తామని మోదీ సార్ అన్నాడని కూడా బయటకు వచ్చినాయి వార్తలు. అయితే ఇప్పుడు సైకిల్ పార్టీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వబోతున్నాడట మోదీ సారు. గా గవర్నర్ పదవి అయితే అశోక్ గజపతి రాజు సార్ కన్నా లేకపోతే యనమల రామకృష్ణుడు సార్ కన్నా వచ్చే ఛాన్సులున్నాయట. అశోక్ గజపతి రాజు సారు గప్పట్ల కేంద్ర మంత్రిగా చేసిండు కాబట్టి గీతాప గవర్నర్ పదవి యనమల సార్కే వత్తది కావచ్చు అని అంటున్నారు బయట. ఎవ్వలకు ఏ టైంలో ఏ రకంగా ఏ పదవులు ఇయ్యాలనేది బాబు సారు కెరికైనంతగా ఎవ్వరికి తెలియదు కావచ్చు. 164 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన బాబు సారు క్యాబినెట్లా సీనియర్ లీడర్లకు కాకుండా జూనియర్లకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చిండు. గదానెన్క అసలు రాజకీయం గిదేనట. సీనియర్లకు రాష్ట్రంలో మంత్రి పదవులు ఇస్తే యూత్ కు అవకాశాలు ఇవ్వలేదనే పేరు వచ్చేది.
కొత్తోళ్ళను ఆయన అనుకున్న వాళ్ళకే దగ్గరికి తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు అనే మాట వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త రకాన్ని ఎంకరేజింగ్ చేసుకుంటేనే సీనియర్ లీడర్లను అటు సెంట్రల్ రాజ్యసభ ఎమ్మెల్సీ అని ఇట్లా నామినేటెడ్ పోస్టుల పెట్టియనీకి చూస్తున్నాడు బాబు సారు. దాంట్లో మొదటి అడుగు గవర్నర్ గిరికెంచే పడుతున్నది. సీనియర్లకు సెంట్రల్ పదవులు ఇప్పించేందుకు రాష్ట్రంలో కొత్తగా ఆలోచన చేసిండు బాబు సారు. నీ అవ్వ బాబు సారు హెరిటేజ్ పాలే తాగుతున్నాడో ఏందో గాని సారు మైండే వేరబ్బా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఏపీ సర్కార్ను చూసి నేర్చుకోవాలట తెలంగాణ సర్కార్ వాళ్ళు. మాట ఇచ్చినట్టు ఎంబడే వేయాలన్నట పెంచుతామన్న పింఛన్లు. తెలంగాణ గవర్నర్గా రాబోతున్నాడట కిరణ్ కుమార్ రెడ్డి సారు. పాడైపోయిన కారును దగ్గరుండి మరీ రిపేర్ చేస్తున్నది కదా సెంట్రల్ సర్కారు. ఏపీ స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడికేనట. డిప్యూటీ స్పీకరు జనసేన లోకం మాధవకేనట. సైకిల్ పార్టీకి ముంగటున్నదట ఒక గుడ్ న్యూస్. సెంటర్ వాళ్ళు ఏవవుతున్నారట ఒక గవర్నర్ పోస్టు. ఎందుకో చెప్పకుండా ఏడుస్తున్న గంగులు. ఎందుకు ఇట్లయితే కోడలా కోడలా. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా నేలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.